పెళ్ళెప్పుడవుతుంది ప్రభాస్? నీకు పిల్లయడ దొరుకుతుంది ప్రభాస్. వద్దు పెదనానవి, పెళ్ళంటే నూరేళ్ళ మంట. ఆగుతా, నే వెళ్ళెళ్ళి గోతిలో పడను. తాలి కట్టాను కర్మకాలి, ఆలి అంటే నే భద్రకాళి. ఇదిగో ప్రభాస్, నా అది పెళ్ళొద్దంటే దెబ్బలు పడతాయి ప్రభాస్, దెబ్బలు పడతాయిరో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయిరో. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల మనసులు ఎప్పటికీ అర్థం చేసుకోరు. మేము వయసుకు రాగానే దేనో దానికి కట్టబెట్టాలని చూస్తారు. జీవితాంతం నరకంలోకి తోస్తున్నారు మమ్మల్ని అని ఆలోచించరు. మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నావే. అబ్బా రే ప్రభాస్, ఎందుకురా మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? నేను నీ పెళ్లి చూడాలని, మనవడితో ఆడుకోవాలని ఎన్నో కలలు కన్నానురా. నువ్వు చేస్తుందేంటి? నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా పెదనాన్న. పెళ్ళి అయితేనే హ్యాపీగా ఉంటారా ఏంటి? నువ్వు రాను రాను ఆ సల్మాన్ ఖాన్ లా తయారవుతున్నావురా. నాకు ఇన్స్పిరేషన్ సల్మానే పెదనాన్న. నేను కూడా పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నా. ఇంకోసారి ఆ మాట అంటే నిన్ను కొట్టేస్తాను. మీ పెద్దమ్మ చూడరా, నీ పెళ్లి కోసం దేశంలో ఉన్న గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగి వస్తుంది. కనీసం మీ పెద్దమ్మ మొహం చూసేనా పెళ్లి చేసుకోరా రే. నాకు నచ్చిన అమ్మాయి దొరకడం లేదు పెదనాన్న. అయినా శివుడాగ్ని రావాలి కదా దేనికైనా. ముందు నువ్వు ఊ అంటే అన్నీ జరుగుతాయిరా, లేకపోతే ఇలాగే ముదిరిపోతావు. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదులే పెదనాన్న. అదే అవుతుందిలే, డోంట్ వరీ. ప్రభాస్, నన్ను విసిగిస్తే ఇప్పటికిప్పుడే ఏ దారిన పోయే దానయ్య కూతురును పట్టుకుని దాని మెళ్ళో నీ చేత తాళి కట్టించేస్తారా? అబ్బో, అంత పని చెయ్యి పెదనాను. సరే, పెద్దమ్మ బాధపడుతున్నా అన్నావు కాబట్టి సిన్సియర్ గా నేనే అమ్మాయిని ఎత్తుక్కుండాలి. నాకు నీ మీద నమ్మకం లేదురా. అన్నట్లు ఆ అనుష్క నీకు జోడి సరిపోతుంది కదరా, ఆ అమ్మాయిని చేసుకోవచ్చుగా. బానే ఉంటది అనుష్కడాలి, కానీ కానీ పెళ్లి చేసుకుంటే ఈ బాహుబలి ఎక్కడ బలైపోతాడో అని భయం పెదనాన్న. పెళ్ళాం మాటలు వింటే తప్పే ఉందిరా. ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణలో ఉండొచ్చు. అయ్యి బాబోయ్, ప్రపంచం అంతా నా హీరోయిజం చూసి నన్ను ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడితే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక నా జుట్టు తీసుకెళ్లి పెళ్ళం చేతిలో పెట్టాలా? నో. అలా అంటే ఎలారా? నీ రోషం పౌరుషం ఏమైనా తక్కువ ఉన్నాయా? మనం రెబల్ స్టార్లు, మనం అంటే సుస్సు పోసుకోవాలి ఎవరైనా సరే. అక్కడ సూపర్ స్టారే పెళ్ళం కొంగు పెట్టుకుని దేశ విదేశాల్లో తిరుగుతూ ఉంటాడు. రేపు నా పరిస్థితి కూడా అంతేగా. నాకు అసలే చచ్చేంత బద్ధకం. రే, పెళ్లి చేసుకుంటే అన్ని బద్ధకాలు పోయి యాక్టివ్ అయిపోతారా. నువ్వు ఇంకా ఆలస్యం చేయకుండా త్వరగా పెళ్లి చేసుకో, లేకపోతే నా జానకిని పిలుస్తా. జానకి! అమ్మో, వద్దు పెదనాను. ఆ జానకి పెద్దను పిలవద్దు, ఆ కత్తి అసలు తీసుకురావద్దు. ఈ రోజు నుండి నీ కోడలు ఎదిగే పనిలో ఉండాలి. నువ్వు బద్దకించి ఇలాగే ఉండిపోతే అప్పుడు చెప్తారా నీ సంగతి. నేను మళ్ళీ వచ్చేలోపు నువ్వు పెళ్ళంతో కనిపించాలి, లేదంటే తెలుసుగా. తెలుసు పెదనాన్న. సరే సరే, ఓకే.